ఎక్కడైతేనైనా ఆత్మీయ జీవితంలో చనిపోయి ఉన్నామో, ఎక్కడైతేనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆత్మీయంగానో నైనా శరీరం ఎటువంటి పరిస్థితుల్లో మేము చిక్కుని ఉన్నామో వాటిని కూడా మాకు తెలియజేస్తున్నాయినా మీరు మాతో మాట్లాడినైనా ఆత్మీయంగా మనం బలపరచమని అయా దర్శకుని అయా నీ యొక్క వారిని శిలుతాలను మరుగుపరిచినైనా మీరేమని మాట్లాడినైనా మమ్మల్ని ఆయన అయా మా ఈ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయమని త్వరలో ఆయన యేసుక్రీస్తు మీరు కూర్చున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. మంచిదండి. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు ప్రారంభ వచనాల్లో ఒక విషయం చెప్పాడు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలియజేశాడు. చూడండి అక్కడ ఏముంది? దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. లాస్ట్ వీక్ నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ వారం మనం దేని గురించి మాట్లాడతాం? దేని గురించి? దేవాలయం గురించి మాట్లాడదాం అనుకున్నాం. దేవాలయం, టెంపుల్ లేదా మందిరం లేదా గుడి లేదా చర్చి, వాటెవర్ అవి ఏవైనప్పటికీ దేవుని సన్నిధి, ఇలాంటి అనేకమైన మాటలు మనం దీనికి వాడతాం. అయితే ప్రాధాన్యత ఏంటి? దీని ఇంపార్టెన్స్ ఏంటి? మొట్టమొదటిగా దేవాలయం యొక్క చరిత్ర అందరికి కూడా తెలిసి ఉండాలి. చాలా సార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. సో మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మధ్యలో అడుగుతూ ఉంటాను. నా వైపు చూస్తేనేమో అడగను, తలకాయ ఎంచుకుంటే మాత్రం అడుగుతాను. నా వైపు చూస్తేనేమో అర్థం అవుద్ది, తలకాయ ఎంచుకుంటే ఇంట్లో ఉన్న అవసరం కూడా అయిపోయాక చేయాల్సిన కార్యక్రమాలు ఇవే గుర్తొస్తా ఉంటాయి చాలా మందికి. సో మొట్టమొదటిగా దేవాలయము లేదా దేవుని మందిరం అనేటువంటి పదం వాడినటువంటి వ్యక్తి పాత నిబంధన నుంచి ఇప్పుడు దాకా వస్తే ఫస్ట్ దేవుని మందిరం లేదా దేవాలయం, ఈ టెంపుల్ అనేటువంటి అర్థం వచ్చేలా ఒక వ్యక్తి మాత్రమే వాడాడు. దేవుడు వాళ్ళ మందిరం అనే మాట దేవుడు అసలు వాడలేదు. కానీ దానికి ముందుగా ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు చెప్తే చాలు. ఎవరు? యాకోబు అంటాడు. నిద్రపోతాడు, అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు, ఒక ముక్కుబడి చేసుకుంటాడు. నేను వెళ్ళిన పని పర్ఫెక్ట్ గా అయిపోతే ఏం చేస్తాడంట? నేను వచ్చి మరలా ప్రభువా, ఇప్పుడు మనలాంటి భక్తుడు కాదు ఆయన. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో నేను ఈ పని అనుకుంటున్నాను, ఈ పని అయిపోతే ఏం చేస్తావంటే వచ్చి గుండు కొట్టించుకుంటానంట. లేదా ఈ పని అయిపోతే ఏదన్నా దేవునికి ఏదన్నా చేద్దాం అని అనుకుంటారు. ఇవన్నీ మంచియే, భక్తిలో భాగాలే ఇవన్నీ కాదని నేను అట్లా. కానీ ఆయన ఏం చేశాడంటే, అసలు దేవాలయం అని లేని టైంలోనే ఏం చేశాడంటే, నేను అనుకునే అన్ని జరిగిపోతే ఇదిగో ఇక్కడ ఒక తలగడగా ఈ రాయి నేను వాడుకున్నాను, ఇవన్నీ సక్సెస్ఫుల్ గా అయిపోతే ఇక్కడే దేవుని యొక్క మందిరము ఏర్పాటు చేస్తానని మొక్కుని వెళ్ళాడు. ఇప్పుడన్నా అన్ని నేను అనుకున్న అయిపోతే మందిరం కట్టిస్తాను అనుకున్నారా? అట్లా అనుకోమాకండి, ఉన్నాయి చాలు. ఈ బుక్ వాళ్ళు ఇప్పుడు మాత్రం వద్దు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి. అందరూ నాకు దేవుడు చెప్పాడు మందిరం కట్టమని అంటున్నాడు. నేను చాలా సార్లు ఓపెన్ గా అడుగుతూనే ఉంటాడు, అందరు గవర్నమెంట్లో పనిలే కట్టమని చెప్తున్నాడా? అరే అది దూరంగా పోరా బాబు అని ఎవరికి చెప్పట్లేదా? ఏమండి అందరికి ఇంకా రేపు ఇంకొక ఆయన కూడా వచ్చి ఈ లైన్ లో లేదు కదా, ఇంకో లైన్ ఏదైనా లేని లైన్, ఫస్ట్ లైన్ ఏదో ఒకటి ఉంది, అది కూడా అయిపోయింది. అందరికి ఎక్కడికక్కడే చెప్పేస్తున్నాడు, ఇల్లు తీసేసే మందిరం చేసే. నిజంగా దేవుని పిలుపుతో, నిజంగా దేవుని యొక్క ప్రణాళికతో చేసే వాళ్ళందరూ
మంచే జరిగిద్ది. సొంతగా ఏర్పాటు చేస్తే నష్టం జరుగుతుంది. అది ఏది దేవుడి చిత్తం, అది ఏది మనిషి ఇష్టం అనేది కాలం నిర్ణయిస్తుంది. దేవుడు ఒకనొక దినమున దానికి తీర్పు తీరుస్తాడు. సో మనం ఎవరిని వ్యక్తిగతంగా అనడానికి లేదు. అది నేనైనా సరే, ఎవరైనా సరే. అలాంటి టైంలోనే ఏం చేశాడంటే యాకోబు దేవుని కోసం ఒక మందిరం అంటాడు. ఆదికాండం 28-22 ఆ సందర్భం ఉంటుంది, మీరు చూడొద్దు. తరువాత నిర్గమాకాండంలో దేవుడే తనంతట తానే, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే, నిర్గమకాండం 25:9లోను 26 మొదట్లో కూడా ఏముంటదంటే దేవుడే చెప్తాడు మోషేతో. దేవుడు ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్తున్నాడు. ఏమని అంటే, నేను నీకు చూపించినట్టుగా మందిరాన్ని కట్టు అని చెప్పాడు. దేవుడే మందిరాన్ని నిర్మించమని అన్నాడు. ఎవరితో అన్నాడు? మోషేతో. ఎలా కట్టమని చెప్పాడు? నేను నీకు చెప్తాను, అలా నువ్వు కట్టు అని చెప్పన్నాడు. అది తెరల మందిరం, కటన్ టెంపుల్ అంటారు దాన్ని. తెరలే మందిరం అంటే ఏంటంటే ఈ వారుగా కట్టనలు కట్టారు, ఈ వారు కట్టనలు కట్టారు, వెనక కట్టన కట్టారు, పైన కూడా కట్టనలే, అన్ని కట్టనలే. మందిరం అంటే ఏంటి? అన్ని కట్టనలే, రకరకాల కలర్లు. ఎందుకు ఆ రోజుల్లో కటన్తో కూడిన మందిరాన్ని పెట్టాడంటే, వీళ్ళు పర్మినెంట్ కాదు, 4 రోజులు ఏడుంటారు, మరలా తిరిగి టెంట్ ఎత్తుకొని వెళ్ళిపోతారు. మొత్తం కట్టి తీసుకోవడం కుదరదు కదా. గట్టిని తెచ్చుకోగలిగామా? గట్టిని తీసుకెళ్ళి ఇంకో చోట నచ్చలేదు ఆడ పెడదామని దీన్ని తీసుకెళ్ళి మొత్తం పెట్టగలమా? ఈ సందర్భం ఉందని తెలిసే వాళ్ళు కనాను దేశంలో స్థిరపడే వరకు కటన్ టెంపుల్ ఏర్పాటు చేశాడు. కట్టలు కట్టడం అన్ని, దానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు, కొంతమందిని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. కట్టలు తీసేవాళ్ళు, వేసేవాళ్ళు, మందిరంలో అవసరమైన వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడేవాళ్ళు, వాటిని శుభ్రం చేయాలంటే చేసేవాళ్ళు. ప్రతి దానికి ప్రత్యేకమైన మనుషులను దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. మూవింగ్ అనమాట. అయిపోయింది, ఇంకా లెగవండి అనగానే మొత్తం ఎవరి సామానాలు సర్దుకుంటాడే. వీళ్ళ పని ఏంటి? మందిర సామాన్ సర్దడం, తీసుకెళ్తా వేయటం, మళ్ళా ఎక్కడైతే అక్కడికి వెళ్ళేస్తారు. అన్ని కట్టంలే, ఇంకేం లేదు. బహుశా ఇప్పుడు ఇట్లాంటి కట్టంలో ప్రార్థన రాలేము. మనకు అన్ని ఏం కావాలి? పెద్ద టెంపుల్ కావాలి, పెద్ద గుడి కావాలి, పెద్ద టవర్ కావాలి. అబ్బో ఇప్పుడంతా టెక్నాలజీ బాగుంటే వెళ్తున్నారు జనాలు కూడా. మనకు ఆత్మీయంగా బాగుంటుందా, వాక్యం బాగుంటుందా, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందిద్దా చూడట్లా. అన్నీ ఏమున్నాయి, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటే పోవాల్సిన దగ్గర బాగు. సో ఆ రోజుల్లో మందిరం ఉండేది, రైట్. తర్వాత స్పెషల్ గా డిజైన్ గా ప్రత్యేకంగా ఒక మందిరం అనేటువంటి మాట ఎప్పుడు వచ్చిందంటే న్యాయాధిపతుల కాలంలో కూడా ఉండింది. స్పెషల్ గా మీకు గుర్తుండాలి అంటే 1వ సమూయేలు 1వ అధ్యాయం 7వ వచనంలో సమూయేలు తల్లి, నా వైపు చూడండి, చదవనప్పుడే రాసుకునే వాళ్ళు మాత్రమే రాసుకోవటం, మిగతా వాళ్ళు చూడటమే. 1వ సమూయేలు 1:7లో హన్న అనేటువంటి ఈమె ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? మందిరంలో ప్రార్థన చేసింది. అంటే మందిరం అప్పటికి ఉందా లేదా? లేకపోతే మందిరంలోకి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తుంది? ఎక్కడుంది మందిరం? షీలోహు అనేటువంటి ప్రాంతంలో మందిరం ఉంది. ఆల్రెడీ మొత్తాన్ని మరి అది డిజైన్ చేయబడిపోయింది, ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయింది. దానికి షీలోహు అనేటువంటి ఊరిలో మందిరం ఉంది. మొత్తం అయిపోయాక పాఠం మళ్ళీ అడుగుతా, చెప్పలేదనుకో ఒకటి 50 సార్లు దాటిస్తాను. అర్థమైందా? చాలా మంది ఏంటంటే సరదాగా రావటం, హ్యాపీగా చూస్తూ ఉంటాను కదా, ప్రార్థన జరుగుతుంటది, ఒక్కో చోట వాక్యం కూడా వినపడతా ఉంటుంది. వీళ్ళు చిన్నగా బైబిల్ పట్టుకొని ఆ లైన్లో ఆళ్ళతో ఎంత ముచ్చటేసుకుంటా నవ్వుకుంటా పోతా ఉంటారు. అలా ప్రార్థన టైమే వాక్యం కూడా చదువుతున్నారన్న సెన్స్ కూడా పనిచేయదు. సరదాగా మీరైనా ఎవరైనా అంతే. మందిరము వాక్యం ఉన్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధగా రావాలి, వినాలి, నేర్చుకోవాలి, పోవాలి. ఏం లేదు, నేర్చుకోవటాలు ఏం లేదు. మేము సరదాగా వస్తాం, ఉన్నంతసేపు ఉంటాం, విన్నంతసేపు వింటాం, ఉంటే ఉంటాం, ఉంటే వింటాం, పోతే పోతా ఉంటే వెళ్ళిపోయింది. అవసరం రానవసరంలా. బడికి వచ్చినప్పుడు పాఠాలు నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకొని, విని, తెలుసుకొని పాటించాలి. పాటించకపోతే మాత్రం మోగిపోద్ది అనమాట. ఎవరేస్తారు? మళ్ళీ పాఠాలు హోంవర్క్ చేయకపోతే పంతులు మోగిస్తూ ఉంటారు కదా.
దేవుడు మోగిస్తూ ఉంటాడు. పాస్టర్లకు ఇప్పుడు అంత సీన్ లేదు, చెప్పటం వరకే. దేవుడు చూసుకుంటా ఉంటాడు. కాబట్టి వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా వచ్చామా, విన్నామా, నేర్చుకున్నామా, పాటించామా, ఈ పద్ధతిలో ఉండాలి. ఊరక నేనే కథలు చెప్పను, మూల పాఠాలు చెప్తా కూర్చోనమ్మా మరుగుడు పొందండి, ఇంకెంతకాలం చెప్పమంటారు చెప్పండి. ఎక్కడ పెట్టినా ఈరోజు ఎక్కడ చూసినా ఇవే బోధలు. ఇంకా 100 ఏళ్ళు ప్రార్థనకు వచ్చినమ్మా సీరియల్ చూడమాకండి, ఇంకా అబద్ధం ఆడమాక, బూతు మాటలు తిట్టమాక, నేను ఇంక ఏ పాఠాలే. అందుకే ఆడే ఉంటారు మనలో కూడా. భక్తి అంతా అంటే ఏంటి అంటే అబద్ధాలు ఆడకుండా ఉండడం, బూతు మాటలు తెచ్చకుండా ఉండడం, సినిమాలకు వెళ్లకుండా ఉండడం. నేను ఇవన్నీ ఏం చేయట్లేదు కదా. అప్పుడు ఎవరు? పెద్ద భక్తుడేగా. ఏం భక్తిలో డెప్త్ ఏం కాదు, అది బేసిక్ ప్రాథమికమైన మొదటి మెట్టు మాత్రమే. లోతు లోపల చాలా ఉన్నాయి. లోతుకి ఎల్లో ఎల్లో అని అడిగితే కదా. ఆ పాట కూడా మర్చిపోతున్నారు. ముందు లోపలికి నన్ను తీసుకెళ్ళమని కూడా అడగట్లా. నేను ఒడ్డునే తట్టుకోలేకపోతున్నాను, లోతులోకి ఎందుకు? ఇలా ఉంటే కుదరదండి. మారు మనసు లేని వాళ్ళందరూ మర్యాదగా మారు మనసు పొందితే బాగుంటుంది. వచ్చే కాలం పోయే కాలమే, నీకోసం ఏది ఆగేది కాదు. దేవుడి యొక్క వాక్యం నిన్ను ప్రేరేపిస్తుండగా, నేడు అనుకూలమైన సమయం ఉండగా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మనం అనుకుంటాం తర్వాత తర్వాత అని. ఏమో తర్వాత ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఈ రోజుల్లో చిన్న చిన్న రోగాలే మనిషి ప్రాణాలను కూడా తీసేస్తా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి మీ హృదయాలను ఇవ్వండి. నెంబర్ 1. నెంబర్ 2, రక్షణ పొందిన వాళ్ళు. ఏదో రక్షణ పొందాం అయిపోయింది, ఆ తక్కెలపాడులోనో, అమరావతిలోనో, తాడిపాడులోనో, బుడంపాడు కాలంలోనో మునిగి వచ్చాం, ఇక మేము అయిపోయామని అనుకోని. ఏం కావాలా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీకు ఇప్పుడే స్టార్ట్ అయింది. అయిపోవాలా, ఏమైపోవాలా, స్టార్టింగ్ ఇదే. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఒక్కొక్క పాఠము నేర్చుకోవాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. అదేంటి అంటే ఈ బేసిక్ అయిపోయిన తర్వాత నువ్వు డెప్త్ లోనికి వెళ్ళాలి. అంటే విశ్వాస సంబంధమైనటువంటి లోతైన జీవితంలోనికి వెళ్ళాలి. యేసు ప్రభు చెప్పిన బోధలు ఏంటో తెలుసుకొని వాటిని జీవించే డెప్త్ లోకి నువ్వు వెళ్ళాలి. ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళా. ఏంటి అక్కడ సమస్య? అర్జెంట్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఆడికి వెళ్తే కూర్చోబెట్టి అన్నారు, మా ఇద్దరు గొడవ అండి, ఈ గొడవ తీర్చండి అన్నారు. ఏం గొడవరా ఇది అని అంటే ఆస్తి గొడవ. ఏం చేయాలంటే ఇప్పుడు మాస్టర్ గారు ఏం చేయాలి? ఇద్దరు మధ్యలో కూర్చొని ఆస్తి గొడవకి ఒక పెద్ద పంచాయతీ. సమస్యలు లేకుండా ఉండేలా చేయడంలో తప్పేం లేదు, తోచింది ఏదో చెప్పడంలో ఏం లేదు. ఇప్పుడు తీర్చాలి. ఆడేది వీడికి అనుకూలంగా ఉండదు, వీళ్ళకి చెప్తే వాళ్ళకి అనుకూలంగా. చెప్పింది తింటారా పాస్టర్ గారు చెప్పింది తింటారా అని అంటే వాళ్ళు తనక చెప్పారు. మీలా కాదు, మీరు అంత యథార్థంగా లేదు. ఏమన్నారు ముందు చెప్పరా, ఇంటామని చెప్పారు. ఇంటామని చెప్తే లోకాసు వార్తలో వచనం తీసి చూపించాను. చూపిస్తే ఇంకా సర్లే నన్ను బయలుదేరాను. బైబిల్లో మాటే చూపించాం. ఏమిటి అని అంటే ఈరోజు మనుషులు దేవుని వాక్యాన్ని వినడానికి పూర్ణముగా ఇష్టంగా లేరు. నేనేమన్నానంటే పోనీలే, ఇంకా మీవాడేగా, మీ తమ్ముడో మీ అన్నాయి కదా, పోనీ అంతవరకు పోయినంత పోయితే ఆయన తీసుకొని ఎవడు తేగట్లేదుగా, తీసుకొని నేను ఉన్న దాంట్లో నేను ఉండు. బైబిల్ ఏం చెప్తున్నట్టు ఎత్తుకొని పోయేవాడిని ఎత్తుకొని పోనీమనే చెబుతుందా లేదా? ఏడ చెప్పింది అంటారా? ఇంకా అంత చేస్తే ఏం చేస్తావు అంటే కొన్ని దారుణమైనవి ఉంటాయి. వాటి గురించి కాదు, జనరల్ గా ఈ చిన్న దాని కోసం, ఒక అరడు కోసం ఉంటది, పొలం గట్టు ఉంటది, అలాంటి చిన్న చిన్నవి. వీటన్నిటి గురించి ఏదో లోకం మొత్తం సంపాదించినా గానీ ఏమొస్తుంది? అతనికి ప్రాణం పోతే వచ్చిందా? ఏమి రాదు. కాబట్టి ఒకవేళ ఎవడైనా నీ సొత్తుని ఇలా ఎత్తుకొని పోతా ఉంటే పోనీ వాడికి ఆప్షన్ ఇచ్చేసేయి, వదిలేసేయి అనేటువంటి మాటని మనం చెబితే ఏమంటారు? ఒప్పుకుంటారా? నిజమేనండి, చాలా కరెక్ట్గా చెప్పారు, నిజమే, ఇది శాశ్వతమైంది కాదు, భలే చెప్పారు అని ఎవరన్నా అంటారా? ఎవరు అంటారే? కాబట్టి జాగ్రత్తగా వాక్యానుసారంగా ఉండండి అని చెప్తే అందరికి ఇష్టం ఉండదు. నేను ఆ మాట మీకు వాట్సాప్లో పెడతాను, శాంతం చదువుకోండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే డెప్త్లోకి వెళ్ళే కొద్ది నీ యాటిట్యూడ్లో మార్పు రావాలి. ప్రార్థనకి వెళ్ళి ఏమైనా రోడ్డు మీద పోతా ఉన్నాం అనుకో, ఏమో కన్ను కనపట్లేదమ్మా, అటు పడితే నడుస్తున్నాం అనగానే ఏమంటాం?
తోటి నీదే, తాత వేయించాడా, మీ బాబు వేయించాడా, పోయి ఎన్ని అంటారు. ఎక్కడికి వెళ్ళేది మళ్ళీ వెళ్ళేదానికి? ఎక్కడికి? ప్రార్థనకి. చేతులు ఏముంది? బైబిలే ఉంది. మరి ఏం మారింది? నోరేమన్నా మారిందా? చర్చిలో ఉన్నంతసేపు అమ్మ అరవమంటే మైకులు పగిలిపోయేలా అరుస్తారు. మిగతాప్పుడు నీ నోరు కాపాడుకుంటున్నావా? అది కదా భక్తి అంటే. యాకోబు మొదటి అధ్యాయంలో చివరి వచనంలో అదే అంటాడు, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి గలవాడను అని అనుకుంటే అది వ్యర్థమే అన్నాడు. ఏం చేయాలంట? ఏం పెట్టుకోవాలి నోటికి? మాస్క్ సరిపాలా? మాస్క్ సరిపాలా? ఏం పెట్టుకోవాలంట? కళ్ళెం అంటే ఏంటి నీకు తెలియదుగా. ఎద్దులు రన్నింగ్ లో ఉన్నప్పుడు, పొలంలో ఉన్నప్పుడు అవి దున్నేటప్పుడు ఏం చేస్తారంటే గబుక్కన నోరు తెరిచి గబుక్కన ఆ పంటను తింటదేమనంటారు, మూడు కూడా పెడతారు. ఎదురే ఉంటుంది, తినడానికి లేదు పాపం. దానికి తినాలని ఉంటుంది, నోరు తెరవాలని ఉంటుంది. ఇంకా నోరు తెరవని అది పెడతారు, చిక్కము లేదా కళ్ళెం. అది పెడితే చేసేది ఏం లేదు, తలకాయించుకొని అటు చివరి నుంచి ఇటు చివరి తిరగటమే. వేసినప్పుడు అది తీసినప్పుడు తింటమే. అది ఉంటే ఏముంటుందంటే కంట్రోల్ అన్నమాట. కంట్రోల్. గుర్రానికి కూడా వేస్తారు కదా, కళ్ళెం వేస్తారు. బాగా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. స్పీడ్గా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలని దానికి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? స్పీడ్గా వెళ్ళినట్టు వెళ్ళుద్దా? అరే ఆగుదా అన్నట్టు ఆగుద్దా? దాని లాంగ్వేజ్ అది కాదు. దాని నోటికి ఒకటి చిక్కు కళ్ళెంలా ఉంటుంది. దాన్ని బాగా గట్టిగా లాగితేనేమో ఆగమని అర్థం. గట్టిగా లాగితే గాలి ఆగదు. కొంచెం మూమెంట్స్ ఇస్తా ఉన్నాం అనుకో పరిగెత్తుగా. ఇవన్నీ వాటిని కంట్రోల్ చేసేయి. అన్నిటికీ కంట్రోల్ చేయడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఈ నాలుగును కంట్రోల్ చేసేది ఏంటి? అందుకే భక్తుడు అందుకే అంటున్నాడు, దేనికి ఉండాలంట కంట్రోల్? ఈ నాలుగు వల్ల ఎన్ని నష్టాలు వచ్చుంటాయమ్మా, అవునా కదా? ఈ నాలుగు వల్ల ఎన్ని నష్టాలు. దీని కంట్రోల్ ఎలా చేసుకోవాలి? ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా. వాక్యము విని మనం కూడా జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవాలి. అది భక్తిలో ఆధిక్యత. నేర్చుకెళ్ళటం అది ఓరకు అనవటం కాదు. అత మౌనంగా ఉండటం వాక్యం నేర్పించింది. నీ రియాక్షన్ తగ్గించింది. రియాక్షన్లు ఎక్కువ అనమాట. మనకు ఒక మాట అంటే నువ్వు ఈసారి ఇట్లా అయితే నాకు పగిలిద్దాను, ఏంది పగిలిద్దాను పెట్టబోయి మనం నాకు గొప్పం కాదు. ఇది కామన్ గా ఉండేటువంటి స్వభావము. రక్షణ పొందిన తర్వాత మనకు ఎదురవ్వాల్సిన స్వభావం ఏంటి? మనం ఉండాల్సిన పద్ధతి ఏమిటి? తగ్గించుకోవడం, విని కాస్త మౌనంగా ఉండడం, ఓర్పుగా ఉండడం, ఇలాంటివి. ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు. చర్చిలకు ఎన్నేళ్ళ నుండి వెళ్తున్నా అంటే అబ్బో సీనియర్ ఎంత ఉంది, చాలా ఉందండి. మరి ఇంట్లో గొడవ అవుతుంటే నోరు ఏమవుతా ఉంటది? కొన్ని నోరులు ఉంటాయి, వాత పెట్టిందాకా ఆగవు అన్నమాట. మాట్లాడుతూనే ఉంటారు. అదే మాట్లాడద్దు, ఆగుంటే ఆగుతుందా? ఎప్పుడు ఆగింది నోరు? ఎప్పుడు ఆగింది? జెంట్స్ని ఎవరినైనా అడగండి, అన్నా ఇలా ఇప్పుడు నోరు ఎప్పుడు ఆగిద్దమ్మా? మామూలుగా ఉన్నమాట చెప్పాము. ఎప్పుడు ఆగిద్ది? చపాతీయో పూరి పెడితే తప్ప ఆగిద్దా? ఆగిద్దా? ఆగదు. ఆగితే బాగానే ఉంది కదా, అంతటితో ఆగితే బాగుండు కదా, ఆగదు. చపాతీయో పూరియో పడితే ఒకటి పడంగానే మామూలు కేకలేదు. ఒకటి పడితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళిపోతాయి. ఉంటాయి కదా, అమ్మో అయ్యో ఇంకేముంది. సమస్యలు లేని కుటుంబమే కానీ మనిషి ఎవరు ఉండవు. కానీ ఆ సమస్యల్ని మనం ఎలా జాగ్రత్తగా ట్రీట్ చేసుకుని జాగ్రత్తగా వాటిని జయించి ముందుకెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. నోటిని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే నువ్వు సక్సెస్ అయినట్టే నీ భక్తిలో. పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడో విన్న మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. నీకు తెలియకపోయినా పెద్ద తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మరేందో మన దేశంలో దరిద్రం, వీడికి పట్టబోతే అక్షరం ఒక రాదు, సీఎం ఎట్టుండాలో ఈ పనికి మాలినాడు చదువుతాడు. ఈయనకి ఇల్లు చూసుకోవడం చేత కాదు, కానీ ప్రధానమంత్రి దేశాన్ని ఎలా పాలించాలో ఎటువంటి చదువుతా ఉంటాడు, టీవీ చదువుతా ఉంటాడు. ఇక ఆటలో రూల్స్ తెలియదు, కానీ వాడు ఎట్లా ఆటాడి గెలిపించాలో ఇదే టీవీ చూసుకుంటా ఉంటాడు.
అంత నోరు మూసుకోవటం రాదు, రిజర్వ్డ్గా ఉండడం, మౌనంగా ఉండడం. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఇవన్నీ అంటే, ఊరిక ప్రార్థన భక్తి అంటే పోయామా వచ్చామా, ఏ సినిమా కాదు ఆట కాదు అయిపోయిందంటానికి. నేర్చుకోవాలి, వినాలి, పాటించాలి. టాపిక్ దేవాలయంలోకి వస్తున్నాం. మొట్టమొదటిగా యాకోబు తనంతట తానే చేయాలనుకున్నాడు, చేశాడు. రెండవది మోషేకి దేవుడు చెప్పాడు. ఆయన దేవుని మాటను బట్టి, ఎవరిని బట్టి, అలావిడ చెప్పలాయా చీరలు చాలా ఉన్నాయి కానీ కట్టలు అన్ని కట్టేసాడు చేయమని అలావిడ చెప్తే కట్ల ఆయన ఊర్లో అందరూ వచ్చి అయ్యి మాకు ఇవన్నీ లేకపోతే ఎట్లా చెయ్యంటే చెయ్యలా. ఒళ్ళుగొంగి ఆయన చేసింది కాదు, దేవుని ఏర్పాటు చొప్పున దేవుడు చెప్తే ఏర్పాటు చేశాడు ఆ మందిరాన్ని. దేవుని ఏర్పాటు. తర్వాత షీలోలో మందిరం ఉంది. షీలోలో మందిరంలో అందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దావీదు రాజైన తరువాత ఏం చేస్తాడంటే, అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను రాజనగర్ లో హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నాను, దేవుని మందసమేమో ఎక్కడో చిన్న గుడారంలో ఉండింది, ఇదేంటి అసలు నేను ఇలా ఉండడం ఏంటి, దేవుని యొక్క మందసం అలా ఉండడం ఏంటి అని తనకు తానే ఫీలింగ్ కలిగింది. ఫీల్ అయిపోయి దేవుని మందిరం నిర్మించేదాకా నేను అసలు మంచం మీద కూడా పడుకోను అని ఒక డెడికేషన్తో కమిట్మెంట్ తీసుకున్నాడు. అంటే దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని మందసం పట్ల ఇతనికి ఎంత కమిట్మెంట్, డెడికేషన్ ఉందో అర్థం చేసుకున్నాడు. అంత భారం ఉంది, అంత బాధ్యత తీసుకున్నాడు. రాజు కదా, చక్రవర్తి కదా. ఏం చేశాడంటే వెంటనే నాతాన్ని పిలిపించయ్యా, నేను మందిరం నిర్మించాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాతాన్ ఏమంటాడంటే, వెరీ గుడ్, మంచి పనే కదా సరే అంటాడు. కానీ ఆ రాత్రి దేవుడు చెప్తాడు, నాతానికే చెప్తాడు, వద్దని చెప్పి నేను చెప్పానని చెప్పాను. కానీ వెంటనే 2 సమూయేలు 7:6 ఉంటది ఈ మాట, చూడడం అవసరం లేదు, మీకు తెలిసిందే. 2 సమూయేలు 7:6 దేవుడు అంటాడు, దావీదు నువ్వు కాదు, నీ కుమారుడు సొలొమోను నాకు మందిరాన్ని కడతాడు, అతని ద్వారా నేను గొప్ప మందిరాన్ని నిర్మిస్తాను అని చెప్పినప్పుడు రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తే, రాజుల గ్రంథం 1 రాజులు 7వ అధ్యాయంలో సొలొమోను మందిరాన్ని కట్టడం మనందరికీ తెలిసిందే. దావీదు కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు ఏమన్నాడు, వద్దన్నాడు. అడిగితే కదా, ఇప్పుడు కట్టాలా వద్దా అనేది ఎవరి ఇష్టం. డబ్బులు ఉన్నాయి, దావీదు దగ్గర డబ్బులు లేవా, లేవా. రాజు కావలసినవన్నీ కూడా ఉన్నాయి, కానీ గబగబా కట్టాడా, అట్లా. చాలా మందిరాలు చూస్తా ఉన్నాను, చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నాను. చాలా మందిరాలు మూసేసుకున్న మందిరాలు ఉన్నాయి, అమ్మేసుకున్న మందిరాలు ఉన్నాయి, అసలు క్లీన్ అక్కడ ఏమి లేకుండా ఉన్న మందిరాలు కూడా ఉన్నాయి, బోర్డు మార్చిన మందిరాలు కూడా ఉన్నాయి. దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళిక లేకపోతే అంతే ఆగిపోద్ది. నేను రాకడ వరకు కొనసాగాలంటే దేవుని యొక్క చిత్తము, ఆయన అభిషేకము, ఆయన ఆత్మ సంబంధమైన ఏర్పాట్లు ఉందా. దావీదు అందుకే దేవుని చిత్తాన్ని కనుక్కున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు కాదు నీ అబ్బాయి అని చెప్పాడు. అన్నట్టుగానే సొలొమోను ద్వారా దేవుడు గొప్ప మందిరాన్ని ఏర్పాటు చేశాడు. సో ఇప్పుడు ప్రపంచంలోనే పేరుగాంచిన గొప్ప మందిరం కట్టాడు సొలొమోను. దేవుని యొక్క ఏర్పాటును బట్టి కట్టాడు. చాలా పెద్దది. ఎక్కడ, యెరూషలేము అనేటువంటి ప్రాంతంలో కొండ మీద కట్టాడు. అది కూడా కొండ మీద, యెరూషలేములో కొండ మీద కట్టాడు. ఆ తర్వాత ఈ మందిరానికి ఏమైంది అంటే, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం, వాళ్ళు కూడా 39 మంది రాజులు వచ్చి పరిపాలన చేశారు ఇశ్రాయేలు దేశాన్ని. రాజులు ఏం చేశారంటే ఒక్కొక్కడు ఒక్కో రకమైనటువంటి పిచ్చి పనులు చేయడం మొదలు పెట్టారు. మందిరం విషయంలో, మందిరంలో మండపం అంటే మండపాన్ని తీసేశాడు ఆ రాజు. మందిరంలో వెండి ఉంది, బంగారం ఉంది. ఏం చేశాడంటే, నా వైపే చూడండి, అష్షూరు రాజు ఇశ్రాయేలీల మీద దండయాత్ర చేసినప్పుడు మరి తనడానికి వస్తే శత్రురాజులు ఏం చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి నమస్కారం నేను నీ మాట వింటాను రాజుగారు అని అంటే వెళ్ళిపోతాడు. దేశంలో డబ్బులు ఏమి లేవో మరి ఏమో కానీ మొత్తానికి ఏం చేశాడంటే మందిరంలో ఉన్న వెండి బంగారం మొత్తం అన్ని తీసుకెళ్లి అష్షూరు రాజుకి ఇచ్చేశాడు. ఎక్కడికి తెచ్చాడు, దేవుడు ఏమంటాడు, ఇక్కడ అయితే ఇంట్లో అమ్మ నీ బంగారం ఇచ్చే అన్నాడు. అది ఇస్తాం వెంటనే, ఇది నాది కదా, మా అమ్మ పెట్టింది, మా నాన్న తెచ్చింది, లేకపోతే నేను కొనుక్కున్నాను, ఇవి వస్తాయి. ఈయన ఏమీ కాదు, మందిరంలో తీసుకెళ్ళి ఇచ్చాడు. ఎవరన్నా అంటారా ఇప్పుడు,
ఆ విషయం ఆయనకు తెలియలా. మందిరంలో ఉన్న వెండి బంగారాలు తీసుకెళ్లి అష్షూరు రాజుకి ఏర్పాటు చేశాడు, ఆయనకి ఇచ్చేశాడు. అదే 2వ రాజులు 17వ అధ్యాయం 32వ నాటికి యెరోబాము అనేటువంటి వ్యక్తి రాజుగా వచ్చి, ఈ యెరోబాము ఏం చేశాడంటే మందిరంలో వస్తువులు వ్యాపారం సంగతి దేవుడు ఎరుగు. మందిరంలో ఉండాల్సినటువంటి యాజకులు, ప్రతిష్ఠితమైనటువంటి యాజకులుగా ఉండవలసిన స్థానంలో ఎవరిని పెట్టాడయ్యా అంటే ఆయనకు నచ్చిన వాడిని తీసుకొచ్చి ఈడే పాస్టర్ని పెట్టేశాడు. యాజకులు అంటే ఎవరై ఉండాలి? లేవీలై ఉండాలి, దేవుని ఏర్పాటు కలిగిన వారు ఉండాలి. దానికి ఒక పద్ధతి ఉంది, ఫార్మాలిటీ ఉంది. లేవియా కాండం అని ఉంటుంది. ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉన్న 5 గ్రంథాల్లో ఒక గ్రంథం లేవియా కాండం. అంటే లేవీలు ఎలా ఉండాలి, లేవీలు ఎలా పనిచేయాలి, ఎలా బలర్పించాలి, ఎలా ఈ ఆచారాలన్నీ కొనసాగించాలి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. ఈ రూల్స్ మొత్తం తీసి అవతల పడేసి ఎవడైతే ఏమైంది అంతే కదా. ఇప్పుడు కూడా అయ్యే కదా. పాస్టర్ కావాలంటే ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఏం లేదు. పొద్దుల్లో అవ్వచ్చు. నాకు రాత్రి దేవుడు చెప్పాడు, నేను కూడా మందిరం కడుతున్నాడు అనుకో, థామస్, నేను పేరు పెట్టుకుంటున్నాను సెయింట్ థామస్ టెంపుల్ అని పెట్టాడు అనుకో, ఎవరన్నా ఏమన్నా అంటానికి ఉందా? కానీ ఉందా? అరే నీకు ఏముందిరా, నీకేం తెలుసు అంటానికి ఉందా? నేను కూడా చదువుకున్నాను కదా, నాకు బైబిల్ తెలుసు, ఓ అమ్మ మేము కూడా చాలా ఉన్నాం అంటానికి ఏం లేదు. దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. ఆ రోజుల్లో అది మాత్రమే. కానీ ఈ రోజుల్లో ఏం లేదు, అందరికీ ఉంది అవకాశం, తప్పేం లేదు, ఎవరైనా అవ్వచ్చు. కానీ డెడికేషన్ ఉండాలి, ఏముండాలి? ప్రతిష్ట అనేది ఉండాలి, ప్రతిష్ఠించుకోవడం అనేది ఉండాలి. ఈ ప్రతిష్ఠించుకునేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులకి లోబడి ఉండాలి. జనరల్ గా ఉంటే కుదరదు, అంతే కదా. ఇతను ఏం చేశాడంటే సాధారణమైన వాళ్ళని తీసుకొచ్చి మామూలుగానే పట్టుకొచ్చి మీరు పాస్టర్లు అయిపోండి అని చెప్పాడు. దేవునికి ఇంకా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే దేవాలయ చరిత్ర ఇదంతా. ఒక ఆయన ఏం చేశాడు, మందిరంలో ఉన్న వెండి బంగారాలేమో ఆయనకి ఇచ్చేశాడు. ఇంకొక ఆయనేమో మందిరంలో ఇష్టం వచ్చినట్టుగా మనుషులు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత హిజ్కియా కొడుకున్నాడు మనష్షే. ఇదంతా దుర్మార్గుడు, ఇంకెవడు లేడట. మనష్షే అనే రాజు 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో 2వ రాజులు 21వ అధ్యాయంలో ప్రారంభంలో ఉంటాడు. ఈ మనష్షే అనేవాడు ఏం చేస్తాడంటే అసలు మందిరంలో ఇవి అన్ని తీసుకుపోయారు అందరూ. మందిరంలో అసలు దేవతల బొమ్మలు పెడతాడు ఏకంగా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఇది కదా రూలు. ఏ రూపాన్నైనా చెయ్యొద్దని చెప్పాడు. ఆయన రూపం కూడా ఎవడని చూశాడు? యేసుప్రభు ఇట్నే ఉంటాడు, ఆయన రూపం ఇదే, నేను విగ్రహం చేస్తానంటే నువ్వు చూస్తే చూసుండొచ్చేమో దేవుణ్ణి, కానీ ఆయన విగ్రహాన్ని చేసే హక్కు నీకు లేదు. చూడండి, ఆడ చూసినా కొన్ని మందిరాల దగ్గర బొమ్మలు పెడతా ఉంటారు. ఎరిగి అన్ని బైబిల్ చదువుతున్నారు వాళ్ళు అసలు. మరి ఎంతో బైబిల్ పట్టుకొని పోయి లోపలికి పోతా 7 దండాలు పెట్టాడు, లోపలికి పోతా ఉంటాడు. ఎవరిని ఆరాధిస్తున్నట్టు? ఆరాధనకి ఎవరు యోగ్యులు? బొమ్మ. ఒక 100 ఏళ్ళు ఉంటుంది ఆ బొమ్మ. ఆ తర్వాత ఆ బొమ్మ ఏడుంటుంది? ఆ చెరువులో ఉంటుంది, లేకపోతే మున్సిపాలిటీ వాడు ఎత్తుకొని తీసుకొని ఏడో పడేసేస్తాడు. అంటే అప్పుడు దాకా ఆరాధన చేసిన దేవుడు ఇప్పుడు ఏడికి వెళ్ళాడు? మున్సిపాలిటీకి పోయాడా? సత్తుకుప్పల్లో పోయాడా? పోయినట్టే కదా. మరి దేవుని యొక్క మహిమను మనం దేనికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఏ మనిషికి కానీ, ఏ బొమ్మకి కానీ, ఏ విగ్రహానికి కూడా ఇవ్వకూడదు. అందుకే విగ్రహ ఆరాధన తప్పు. ఇది బైబిల్ చెప్తుంది. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవ సంఘాలు అనబడిన వాళ్ళు కూడా అని విగ్రహాలు ఇంకా పెడుతూనే ఉంటారు. ఏమన్నంటే ఈ విగ్రహాలు, విగ్రహాలు మందిరం నిండా విగ్రహాలు. అది రాంగ్. ఏం చేసిన పని కూడా అదే. మామూలు బొమ్మలు కూడా కాదు పెట్టింది, పనికి మాలిన దేవతల బొమ్మలు అన్ని తెచ్చి మందిరంలో పెట్టి, ఇప్పుడు మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? ఎవరికి మొక్కుతున్నారు? సూర్యదేవుడు అంట, చంద్రుడి దేవుడు అంట, నక్షత్రాల దేవుడు అంట, ఇంక అన్ని తెచ్చి బొమ్మలు చేసి మందిరంలో పెట్టేశాడు. దేవునికి విపరీతమైన కోపం వచ్చేసి దేవుడు డిసైడ్ అయ్యాడు. 2వ రాజులు 23-27 అనుకుంటాడు, తాను ఇశ్రాయేలు చేసిన క్రియలను బట్టి ఈ మందిరాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు అనుకున్నాడు. సొలొమోను కాలంలో చెప్పాడు, ఏమని? ఈ మందిరం మీద నా కన్ను దృష్టి ఉంటుంది,
ఈ స్థలం మీద చేసే ప్రార్థనలు, ఈ స్థలంలోకి వచ్చి చేసే ప్రార్థనలు నేను వింటాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు దేవుడు డిసైడ్ అయ్యాడు ఏమని, ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను అని దేవుడు డిసైడ్ అయ్యాడు. ఇర్మియాలో అయితే ఒక మాట కూడా అంటాడు, నేను నా మందిరమును విడిచి ఉన్నాను అంటాడు. మందిరంలో దేవుడు లేడు, మందిరంలో దేవుని సన్నిధి లేదు. ఎందుకనంటే ఈ మందిరాలు పాడైపోయినాయి కాబట్టి, మందిరాల్లో విగ్రహాలు ఎక్కువైపోయినాయి కాబట్టి, ఈ మందిరంలో దేవునికి బదులుగా మరి ఒకరిని ఆరాధించుతున్నారు కాబట్టి దేవుడు ఆ మందిరం నుండి వెళ్ళిపోయి ఉన్నాడు. మందిరం ఉంటే సరిపోదు, మందిరంలో మహిమ ఎవరికి రావాలి? మందిరంలో ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి. కూర్చొని పాస్టర్ల భగవంతంగా కూర్చొని ఒకరినొకరు పొగుడుకోవటంగా దేవునికి మహిమ రావాలి. మందిరమే కాదు, జీవితంలో దేవునికి మాత్రమే మహిమ రావాలి. మందిరాన్ని విడిచిపెట్టాలని దేవుడు అనుకున్నాడు. అనుకోవడం ఆలస్యం, వీళ్ళకి బుద్ధి రావాలనుకున్నాడు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు చెరలో వెళ్ళే ప్లాన్ చేశాడు. కల్దీయుల రాజు అయిన నెబుకద్నెజరు వచ్చాడు. నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు తెలుసా? అదే 1వ రాజులు 24లో ఉంటది, 2వ దినవృత్తాంతాలు 36లో ఉంటది. 2వ దినవృత్తాంతాలు 36, 19లో, 2వ రాజులు 24, 25 అధ్యాయంలో ఉంటుంది. నెబుకద్నెజరు వచ్చి ఏం చేస్తాడంటే, మందిరంలో ఉన్న సామాన్ అంతకుముందు వెండి బంగారం కొద్దో మొత్తం ఎత్తుకుపోయారు కదా, నేను ఏం చేశాడంటే మొత్తం ఎత్తుకుపోయాడు. ఏమీ లేవు, ఇంకా మందిరంలోకి వెళ్ళి చూస్తే ఏమీ కూడా లేవు. మొత్తం తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేవత గుడిలో పెట్టుకున్నాడు. మొత్తం తీసుకెళ్ళి ఏం తీసుకెళ్ళాడు? మొత్తం ఉన్నాయన్నీ తీసుకొని వెళ్ళిపోయి, ఏం లేదు. మా మందిరం గొప్పది అని చెప్పుకోవడానికి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దేవునికి అనుకూలంగా లేకపోతే ఏది గొప్ప అనుకుంటున్నావు మొత్తం ఎత్తేస్తాడు. క్లియర్ ఇక్కడ కనపడుతుందిగా, ఏమి లేవు, మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. అన్ని తీసుకెళ్ళి ఆడబెట్టాడు. అది కూడా అలా గుళ్ళో పెట్టుకున్నాడు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి అవన్నీ పెట్టుకున్న తర్వాత 70 సంవత్సరాల తర్వాత 2వ దినవృత్తాంతాలు 36 అధ్యాయం నాటికి కొరేషు అనే కాలంలో, కొరేషు అనే రాజు అయిన తర్వాత దేవుడి మాటను బట్టి ఆయన హృదయంలో ప్రేరణ కలిగి, ఇశ్రాయేలీలు 70 ఏళ్ళు అవుతుందిగా, మీరు ఇలా వచ్చి మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అప్పుడు బుద్ధి వచ్చి మనం మందిరానికి చాలా అపకారాలు చేశాం, మందిరం పట్ల మనం చాలా చెడు ప్రవర్తన చేశాం అని బుద్ధి తెచ్చుకొని మందిరాన్ని మరలా బాగు చేసుకుందామని మందిరాన్ని మరలా తిరిగి కట్టే పని ప్రారంభించారు. ఎంత చెడిపోయింది అని అంటే, కేవలం ప్రహరీ గోడ కట్టడానికే నెల పైన పట్టిందంట. ఇది దేశంలో అందరూ పూనుకొని మొత్తం ఇంటిల్లి బాది అందరు అవకాశం ఉన్నంత వరకు అందరూ పని చేస్తున్నారు. గోడ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? 42 రోజులు పట్టింది. అందరూ మొత్తం కట్ల చెడిపోయిన గోడనే కట్టారు, కొత్త గోడలు కూడా కాదు, మళ్ళీ పడిపోయిన గోడే కట్టారు. ఇప్పటికే మీరు యూట్యూబ్ లో చూస్తే ఇశ్రాయేలు మందిరం దగ్గర ఉన్నటువంటి గోడ పెద్ద గోడ, చాలా పెద్ద గోడలు, అది చాలా గొప్ప నిర్మాణం. అది మరలా తిరిగి నిర్మాణం ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వీళ్ళ ఆధ్వర్యంలో మందిరాన్ని మరలా తిరిగి కడతారు. కడతనే ఉన్నారు, బాగు చేశారు, మరలా పాడైపోతా ఉంది, మరలా బాగు చేస్తున్నారు. యేసు ప్రభు పుట్టే కాలం నాటికి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్, అండర్ రిపేర్ లోనే ఉన్నది. యేసయ్య అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి కడతాను అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ నిర్మాణం చేయడానికి 42 సంవత్సరాలు పట్టిందే, నీకు మొత్తం జరిగేసినా నీకు 42 ఏళ్ళు లేవు, ఇక 30 దాటిని ఇప్పుడే. ఈ 40 చిల్లర సంవత్సరాలు, 42 ఏళ్ళు, 46 ఏళ్ళు కట్టారు. దీన్ని కడతనే ఉన్నారు. ఇంకా దీన్ని పడేసి 3 రోజుల్లో కడతావా అని అడిగాను. అంటే దీన్ని రిపేర్కి అన్ని రోజులు పడుతుందంటే కట్టడానికి ఎంతకాలం బట్టి ఉండొచ్చు? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, యెరూషలేము మందిరం టోటల్ గా సొలొమోను ఎంతకాలం కట్టాడు? 1 కోటి రూపాయల కష్టం. 40 రోజుల్లో కట్టాడా? 42 రోజుల్లో కట్టాడు సొలొమోను. రిపేర్ చేయడానికి 42 రోజులు పట్టింది గోడకి. పాస్ 7 సంవత్సరాలు కట్టాడు.
సొలొమోను సంగతి నేను అడిగింది. సొలొమోను మందిరాన్ని ఎంతకాలం కట్టాడు? 7 ఏళ్ళు మందిరం కట్టాడు, 14 ఏళ్ళు ఇల్లు కట్టుకున్నాడు. మరి ఇల్లు పెద్దదా, మందిరం అది ఇల్లు పెద్దదా, చర్చ్ పెద్దదా? ఇల్లే పెద్దది. అది 14 ఏళ్ళు పట్టిందంటే అది ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి. ఇంట్లో వంట అది ఎన్నో దేశానికి సరిపోతాయి అన్నమాట ఒక రోజుకే. అంత పెద్ద సెట్టింగ్ దానికి ఉంది. మందిరాన్ని అన్ని రెడీగా ఉన్నాయి. దావీదు అంతా రెడీ చేస్తేనే 7 ఏళ్ళు పట్టింది. మామూలు మందిరం కాదు అది. 7 సంవత్సరాలు పట్టింది రాజుగారికి. అన్ని రెడీగా ఉన్నాయి కట్టడానికే. అంత పెద్దది. అందుకే అది పెద్ద నిర్మాణం కాదు అని భావిస్తూ ఉంటారు. యేసు ప్రభు కాలం నాటికి అది రిపేర్ చేస్తూనే ఉన్నాడు. ఏ రోజు రిపేర్ చేపిస్తూనే ఉన్నాడు. కొంచెం 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 చిన్నగా సాగుతుంది పని. ఇశ్రాయేలీలో చాలా అద్భుతంగా అపురూపంగా వర్ణిస్తారు ఆ మందిరాన్ని. సొలొమోను కట్టిన మందిరం బంగారు దేవాలయం. ఇంకేముంది? బంగారం లేదు, మట్టి లేదు. యేసు ప్రభువుకి ఇప్పుడు చూపిస్తున్నారు. మొత్తం 24 మనం చదువుకుంది అది. అక్కడ శిష్యులు ఏం చెప్తున్నారు? యేసయ్యకి ఏం చూపిస్తున్నారు? ఏం చూపిస్తున్నారు యేసయ్యకి? ప్రభువా, ఈ దేవాలయం ఒక్కసారి చూడు అబ్బాయి, ఈ దేవాలయం చూడయ్యా అంటారు. అంటే దేవుడికి తెలియదా? అవునా, వాళ్ళకి తెలియదా? దేవుడికి తెలియదా టెంపుల్ గురించి? అది కట్టించమని ఆజ్ఞాపించిన ఆయనకి వీళ్ళు చెప్తున్నారు, ప్రభువా ఈ దేవాలయాన్ని చూడు, ఈ రాళ్ళు చూడు, ఈ టవర్ చూడు కదా. ఈరోజు చాలా మంది కూడా అదే చూస్తున్నారు. అబ్బా ఏం కట్టాడండి ఆర్చి, ఎంట్రన్స్ లో అదిరిపోయింది, లోపలికి వెళ్ళిపోతే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఏం కట్టాడండి దేవాలయం అంటే ఏంటి? దేవాలయంలో గొప్పతనం అంటే ఏముండాలి? ఏముండాలి? మార్బుల్స్ ఎంత అనుకున్నా? దేవాలయంలో మార్బుల్స్ ఎంత? అబ్బా ఎటు చూసినా ఏసీయే కదా. అసలు హాయిగా కూర్చోలనిపించింది మందిరం. దేవాలయం అలా కట్టారు. ఈరోజు చాలా మంది మనుషులు కూడా వీటికి ప్రిఫరెన్స్, నిర్మాణాల మీద. పెద్దది కడితే అబ్బా పెద్దది కడితే మనం కట్టినా అంతే చెప్పుకుంటారుగా. ఇవి ప్రిఫరెన్స్ కాదు. అవసరాన్ని బట్టి ఎంతదైనా కట్టుకోవచ్చు. కానీ ఏమి లేనప్పుడు ఎంతది కట్టుకున్న ఉపయోగం ఏముంది? అన్నా కదా. చెప్పాను ఒక పెద్ద చర్చికి వెళ్ళారు. గతంలో కూడా చెప్పాను. ఎంతమంది వస్తారు? చర్చి తలగంత అంటే కన్సూప్ మేరంతా. ఆదివారం ఆరాధనకి ఎంతమంది వస్తారంటే 40 మంది వస్తారు. 40,000 మంది వచ్చినా సరిపడా స్థలం ఉందండి. ఆయన ఏమన్నాడు? అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా ఒక రోజు రాబోతుంది, ఈ రాళ్ళు ఏవి కూడా ఒకటి కూడా దాని మీద ఉండవు అని చెప్పాడు. అంటే ఒక రోజుకి ఏమైపోతుందంటే ఈ టెంపుల్ పడద్రోయబడుతుంది, రాతి మీద రాయి కూడా ఉండదు అని చెప్పాడు. అంటే ఈ దేవాలయానికి ఏమైంది? ఏమవుతుంది? రాళ్ళు కూడా ఒక్కో రాయి కూడా నీట్గా తీస్తారని చెప్పాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 70లో టైటస్ అని ఒక రాజు వచ్చాడు. ఏం పేరు? టైటస్. ఆయన ఏం చేశాడంటే మొత్తాన్ని ఇశ్రాయేలీయులను మరలా అందరినీ సర్వనాశనం చేశాడు. దేశం మీద దండయాత్ర చేసి ఏం చేశాడంటే ఆ లోపల ఏ ఉన్నాయి అన్ని తీసపోయారు. అదంతా అయిపోయింది. కానీ కొత్త డౌట్ వచ్చింది. అరే లోపల అన్నీ పోయినాయి, రాళ్ళలో ఏమన్నా ఉందేమో చూడండి. మధ్యలో ఉంటాయి కదా కొంతమంది కింద తవ్వి పెట్టడాలు. రాజుల కాలంలో అంతే కదా, ఎక్కడన్నా ఉన్నాయేమో పునాదులతో సహా తవ్వండి, పునాదులు ఏమైనా బంగారం దాచిపెట్టాడేమో అని చెప్పి మొత్తం తవ్విచ్చాడు. రాళ్ళు కూడా మొత్తం నీటికి ఒక్కోటి తీసేయండి. ఏమి దేవుడు చెప్పినట్టుగా లేఖనం నెరవేర్చబడింది. రాతి మీద రాయలేదు పూర్తిగా. ఇప్పుడు అక్కడేముంది మందిరం దగ్గర? ఇప్పుడు సంఘానేతలు చెప్తాను చూడండి. ఇప్పుడు బైబిల్ యొక్క చరిత్ర ఇదంతా, దేవాలయం యొక్క చరిత్ర అంతటితో అయిపోయింది. మరలా అది కనుక